హలో అండి, ఈరోజు వచ్చేసి మామిడికాయ ముక్కల పచ్చడిని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను ఒక్కటే కాయ తీసుకున్నాను, ఎందుకంటే ముక్కల పచ్చడి కాబట్టి. నాకు ఈ గ్లాస్తో అవి ముక్కలుగా కట్ చేసుకుంటే 4 గ్లాసులు అయ్యాయి. 4 గ్లాసుల ముక్కలకి నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు ఆయిల్ తీసేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత, ఇలా హీట్ అయ్యి గోరువెచ్చగా అయిన తర్వాత మనం పోపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు బౌల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకొని అందులోనే 4 కప్పులకి నేను అరకప్పు వరకు కారం తీసుకుంటున్నాను. ఇది బాగా కారం ఎక్కువగా ఉందని, లేదు అంటే 3/4 కప్పు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే అరకప్పు ఉప్పు, 1/2 కప్పు వరకు ఆవాలు మెంతుల పౌడర్ వేసేసుకొని ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నూనె కూడా వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాము అంటే మామిడికాయ పచ్చడి రెడీ. చాలా సింపుల్, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది.